అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్మ. మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మరియు అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని. కౌలాస్ కోట అనే చిత్రము మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రం నిర్మించబడుతూ ఉంది. ఈ చిత్రానికి కథ మాటల రచయిత శ్రీ ఎర్ర సంజీవరాజ్. ఈ చిత్రానికి మొదట బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయడానికి పోయినప్పుడు మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ చైర్మన్ గారైనటువంటి శ్రీ రాజేందర్ గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నాగూర్ సారు, వీళ్ళిద్దరు కలిసి ఎలాగైనా సరే ఈ చిత్రాన్ని మంచిగా నిర్మించండి, మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాము, అలాగే ఛాంబర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చిత్రానికి ఇతోధికంగా కానీ ఆర్థికంగా కానీ ఏదో విధంగా సహాయ సహకారాలు అందించేటట్టుగా మేము చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ కౌలాస్ కోట అనే చిత్రాన్ని ప్రారంభించిన తర్వాత నిన్న మొదటిగా షూట్ పెట్టడం జరిగింది. త్వరలోనే రియల్ కోటలో ఈ కౌలాస్ కోట చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. ఆగస్టు 10వ తారీఖు నుంచి దాదాపుగా ఆగస్టు 10వ తారీఖు నుంచి మొదటి షెడ్యూల్గా ఒక ఐటమ్ సాంగ్ని మరియు కొన్ని సన్నివేశాలని చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే ఈ చిత్రాన్ని మీ ప్రేక్షక దేవులందరూ కూడా ఆదరించి మమ్మల్ని మొట్టమొదటిసారిగా వస్తున్న మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ చిత్ర కథ రాయడానికి ముందుగా ఎర్ర సంజీవరాజ్ గారిని నేను మనం కలిసి సినిమా చేస్తున్నారా, చాలా సంవత్సరాలు మన ఇద్దరు గ్యాప్ వచ్చింది. దాదాపు 15 సంవత్సరాల మన స్నేహితంలో ఇంతవరకు మనం కలిసి ఒక్క మూవీ కూడా చేయలేదు. ఎన్నో చిత్రాలు చేసినా కూడా నీకు పేరు రాలేదు, నాకు పేరు రాలేదు. కనీసం మంది ఒక విధంగా పేరు రాకుండా చేశారు. కాబట్టి మనందరం కలిసి ఒక సినిమా నిర్మిద్దాం రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. నా కోరిక మేరకు ఎర్ర సంజీవరాజ్ కథ రాసి చాలా చక్కని కథ తయారు చేశాడు. ఈ కౌలాస్ కోట మూవీకి సంబంధించినటువంటి కథ మొత్తం కూడా తను స్వయంగా పరిశీలించి కథ రాయడం జరిగింది. కాబట్టి ఎర్ర సంజీవరాజ్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన శ్రీ చైర్మన్ గారు మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ రాజేంద్ర జైన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే మొదటి నుంచి మేము ఎప్పుడైతే బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశామో అప్పటి నుంచి మా వెన్నంటి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కొంతమంది కొత్త నటీనటులు పరిచయం చేస్తున్నాము. అలాగే కొంతమంది పాత వాటిని కూడా బ్రాండింగ్గా తీసుకుంటున్నాము. కాబట్టి ఈ చిత్రం విభిన్నమైనటువంటి కథతో రూపొందుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరికి అవసరం అన్ని అంశాలు మిళితమేంటంటే ఒక విధంగా చూడాలంటే నవరసాల సమ్మేళనమే ఈ చిత్రకథ అని చెప్పవచ్చండి. కాబట్టి కొత్త తరంతో పాత యొక్క డైలాగ్స్తో, అంటే గ్రాంధిక డైలాగ్స్తో సుమారుగా 1 గంట పాటు పూర్తిగా పాత కాలం నాటి సినిమాలాగా అనిపిస్తుంది. అలాగే తర్వాత వచ్చేటటువంటి సన్నివేశాలన్నీ కూడా ఇప్పుడు జనరేషన్కి సంబంధించినటువంటి వస్తాయి. కాబట్టి కొత్త కలయికతో ఈ చిత్రం నిర్మించడం జరుగుతుంది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ కలుస్తామండి.